కనిపించిన భూమిని కబ్జా చేసుకుపోతున్నారు పచ్చనేతలు. నిరుపేదల నుంచి ఎన్ఆర్ఐల వరకు ఎవరి భూములకు రక్షణ అన్నది లేకుండా పోయింది ఏపీలో. ఖాళీగా విలువైన భూమి కనిపిస్తే చాలు పచ్చ రాబందులు అక్కడ వాలిపోతున్నాయి. ఎన్ఆర్ఐలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటున్నా చంద్రబాబు ఎన్ఆర్ఐల భూములను తమ పార్టీ నేతలే ఎగరేసుకుపోతుంటే తమాషా చూస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. ప్రవాసాంధ్రులకు ఏపీలో భూములుంటే ఆయన కాడికి అమ్ముకోవటమే బెటర్ అని తన భూములు కబ్జాకు గురైన ఓ ఎన్ఆర్ఐ పిలుపునిస్తున్నారు. కబ్జా కోరలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అండగా నిలవటంపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం సింగరాజుపాలెనికి చెందిన ఈయన పేరు కొఠారు ప్రదీప్ చక్రవర్తి. 18 ఏళ్ల పాటు యూకేలో ఉద్యోగరీత్యా ఉండిపోయిన చక్రవర్తి ఏపీలోని తన తల్లిని చూసుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికొచ్చి చూస్తే ఆయనకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే 4.5 ఎకరాల భూమిని స్థానిక టీడీపీ నేతలు కబ్జా చేసేశారు. ఇదేం దారుణమని రెవెన్యూ అధికారులను కలిస్తే వాళ్లు ఆర్ఓఆర్కు సహకరించలేదు. పోలీసుల దగ్గరకు వెళితే కోర్టులో తేల్చుకో, లేదంటే ఎమ్మెల్యేని కలిసి సెటిల్మెంట్ చేసుకో అని సీఐ స్థాయి అధికారే నీతిమాలిన సలహా ఇచ్చారట. అంతేకాదు, చక్రవర్తికి చెందిన ట్రాక్టర్ను కూడా పోలీసులు పట్టుకుపోయారు. కానీ సీజ్ చేసినట్లు కోర్టులో చూపించలేదని చక్రవర్తి ఆరోపిస్తున్నారు. ఇక్కడ నేను మా మదర్ను చూసుకుందామని యూకేలో 18 ఏళ్ళు నుండి వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చేసరికి మా ఫాదర్ పోయారు. ఈలోపే ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు, మా గ్రామ తెలుగుదేశం నాయకుడు కొఠారు నారాయణరావు, తర్వాత ఎక్స్ తెలుగుదేశం జెడ్పీటీసీ మెంబరు కొఠారు గాంధీ, వీళ్ళు కలిపి ప్రభుత్వ తర్వాత ప్రైవేట్ భూములు 8 ఎకరాలు ఆక్రమించుకున్నారు. సుమారుగా 40 లక్షలు ఉంది ఇక్కడ. అంటే 3 కోట్ల పైన వీళ్ళు ఆస్తులు ఆక్రమించుకుని ఇక్కడ అధికారంలో ఉన్నారు. కాబట్టి ఆ అధికారంలో ఉన్న ఎంఆర్ఓని పోలీస్ స్టేషన్ ఉపయోగించుకుంటూ నా మీద తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి బెదిరిస్తూ కనీసం ఆఖరికి నాకు ఎంఆర్ఓ ఆఫీసర్ ఆర్ఓఆర్ కూడా జరగకుండా చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పుడు 4 ఎఫ్ఐఆర్లు పెట్టారు. నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు ఆస్తులు సెటిల్మెంట్ చేసుకోకపోతే ఈ 4 ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్ కింద మారుస్తామని బెదిరిస్తున్నారు. పైగా నా ట్రాక్టర్ కూడా తీసుకుపోయారు. 3 నెలలైంది నా ట్రాక్టర్ పోలీస్ స్టేషన్లో పెట్టి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కోర్టులో దాన్ని సీజ్ చేసినట్టు డాక్యుమెంటేషన్ ఏం సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయకపోవడంతో ఆ ట్రాక్టర్ను కూడా నేను రిటర్న్ ప్రాపర్టీ కింద పెట్టుకోలేకపోతున్నాను. సీఏ గారిని అడిగితే ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకొని బెదిరిస్తున్నాడు నన్ను. ఎస్పీ గారికి కూడా విన్నవించుకున్నాం, ఫలితం లేకుండా పోయింది. భూమి తన పేరు మీదనే ఉన్నట్లు ఈసీలో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందంటున్నారు చక్రవర్తి. ఇదే విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందంటున్నారు. అయితే టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజే తన భూములు కబ్జా చేసి టీడీపీ దొంగలకు అండగా నిలిచి తనను వేధిస్తున్నారని చక్రవర్తి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇతను ముళ్లపూడి బాపిరాజు వర్గం నేను నీకు సహాయం చేయలేను, బాపిరాజు దగ్గరికి వెళ్ళమని అంటున్నాడండి. బాపిరాజు దగ్గరికి వెళితే ఇదేదన్నా కోర్టుకి వెళ్ళకపోయారా అంటున్నాడు తప్ప అంటున్నారే కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్లు అయితే చేసేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి ఫోన్లు చేసేస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి దొంగ స్వాధీనం సర్టిఫికెట్లు ఇమ్మని ఫోన్ చేస్తున్నారు. ఆ ఎంఆర్ఓనే ఇక్కడ కలెక్టర్ గారు ఒక టీంని పంపించారు. ఆ టీం వచ్చినప్పుడు కృష్ణారావు గారు అని ఒక ఎంఆర్ఓ గారు అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇది ఏమండి, అవతల పార్టీ నా ఆఫీసులో ఉండగానే ముళ్లపూడి బాపిరాజు స్వాధీనం సర్టిఫికెట్ ఇమ్మని ఫోన్లు చేస్తున్నాడు. తర్వాత పోలీస్ స్టేషన్లకి దొంగ ఎఫ్ఐఆర్లు రాసేయమని ఫోన్ చేస్తున్నారు. నా ట్రాక్టర్ కూడా సీజ్ చేసి పెట్టుకున్నారు. పోలీసులకి కంప్లైంట్ కూడా పెట్టాను. నా మీద కూడా ఒక పొలం దగ్గర నా పొలం లాక్కుని నన్నే దాడి చేశారు. నా మీద దాడి చేసినప్పుడు నాకు ఎఫ్ఐఆర్ రాయలేదు కదా, ఎదురు స్టేషన్లో కూర్చోబెట్టమన్నాడు ముళ్లపూడి బాపిరాజు. అప్పుడు ఎస్పీ గారు, ఐజీ గారిని నా జరిగిన అన్యాయం వాళ్ళకి విన్నవించుకుంటే వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టి సిఐతో ఒక ఎఫ్ఐఆర్ రాయించారు. కానీ ఆ సాయంత్రానికే ఇక్కడ లోకల్ నాయకులు ఒక ఫాల్స్ కౌంటర్ ఎఫ్ఐఆర్ రాసేశారు. అతన్ని ఏదో పేగబట్టుకుని దాడి చేయడానికి సిద్ధపడినట్టు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రాసేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లని నేను ఛార్జ్షీట్ వేసేస్తాను, నువ్వు 4 ఏళ్ళు ఇక్కడ తిరుగుతావు పోలీస్ స్టేషన్ అదే కోర్టు చుట్టూరు, నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆస్తులు సెటిల్మెంట్ చేసుకో అని బెదిరిస్తున్నాడు ఇక్కడ లోకల్ సీఐ. తనకు జరిగిన అన్యాయంపై నారా లోకేష్కు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయిందని చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇక జోక్యం చేసుకోవాలంటున్నారు ఆయన. స్థానిక పాలన అన్నదే లేకుండా పోయిందని, కబ్జాకోరులకు గ్రామాలను అప్పగించేశారని చక్రవర్తి మండిపడుతున్నారు. ఎన్ఆర్ఐల భూములకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్ఆర్ఐలు పెట్టుబడులతో రావాలంటూ చంద్రబాబు కబుర్లు చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని చక్రవర్తి అంటున్నారు. ఎన్ఆర్ఐకి ఇటువంటి గతి ఉంటే సామాన్య ప్రజలు ఏమైపోతారో మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఎన్ఆర్ఐలకు కూడా నేను విన్నవించుకునేది ఒకటే, మీరు ఇక్కడ వెనకటాస్తులు ఉన్నాయి,
వెనకటాస్తులు త్వరగా ఎంత త్వరగా అయితే త్వరగా వీటిని ఎంతో కొంతకు అమ్ముకుని మీరు ఈ డబ్బును తీసుకుపోకండి. ఇక్కడ లోకల్గా క్షేత్రస్థాయిలో లోకల్ గవర్నెన్స్ అనేది లేదు. మీరు అవతల వ్యక్తి పార్టీ వాడైతే మీరు ఏమీ చేయలేరు. దానికి ఉదాహరణ నేనే ఒక సంవత్సరం పాటు తిరిగాను. పెట్రోల్కే 1,00,000 పైనే ఖర్చు అయింది నాకు. ఎన్నో ఆఫీసుల చుట్టూరు తిరిగాను, ఎవ్వరూ సహాయం చేయరు. కాబట్టి ఎన్ఆర్ఐలు ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. ఆయన ఏదో కలబొల్లి మాటలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, ఎన్ఆర్ఐలు రండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మన రాష్ట్రాన్ని వృద్ధిలో మీరు పాలు పంచుకోండి అని. అవన్నీ అమరావతిలో చెప్పే కలబొల్లి మాటలు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇక్కడ వేధిస్తున్నారు. ఫ్యాక్షన్లు గ్రూపులుగా విడదీసి భయభ్రాంతులు చేస్తున్నారు. నా మీద దాడి కూడా చేశారు. ఆ దాడి చేసిన ఫోటోలు ఉన్నాయి, మెడికల్ సర్టిఫికెట్ ఉంది. ఐజీ గారు దాన్ని పట్టించుకుని ఎఫ్ఐఆర్ కూడా పెట్టించారు. అయినా ఒక్కసారి కూడా స్టేషన్కి పిలిపించలేదు వాళ్ళని. ఎదురు ఫాల్స్ ఎఫ్ఐఆర్కి నన్ను స్టేషన్కి రమ్మని రిమాండ్కి పంపిస్తానని బెదిరిస్తున్నారు. భూముల కబ్జాకు వ్యతిరేకంగా తాను ఏడాదిగా పోరాడుతోంటే అది సహించలేక తనపై దౌర్జన్యకరంగా దాడి కూడా చేశారని చక్రవర్తి ఆరోపిస్తున్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్రమంతటా పచ్చ రాబందులు ప్రభుత్వ ప్రైవేటు భూములపై కన్నేసి కబ్జాలు చేసేస్తున్నారు. అధికార వ్యవస్థ అంతా వారికి అండగా ఉంటోంది. దాంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పదుల సంఖ్యలో ఎన్ఆర్ఐల భూములను పచ్చనేతలు కబ్జా చేసిన ఘటనలు ఏపీలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చాటి చెప్తున్నాయంటున్నారు విశ్లేషకులు. చిత్రం ఏంటంటే ఎన్ఆర్ఐలే కాదు, ఎవరి భూములను టీడీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. ఓ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఓ దళితుడికి చెందిన భూమికే టీడీపీ నేతలు ఎసరు పెట్టేశారు. ఈ భూమి తమదని ఏకంగా బోర్డు పెట్టేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెళ్లి కోర్టులో తేల్చుకోండి, మేమేం చేయలేమని చేతులెత్తేశారు. తన భూమిని కబ్జాకోరుల పరం కాకుండా రక్షణ కల్పించడంతో పాటు తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఓ దళితుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీకి చెందినది. ఎస్సీ ఎమ్మెల్యే పాలనలో ఉన్న ఈ నియోజకవర్గంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయింది. నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో గోగులమండ బాబ్జీ తన భార్య పేరిట 5 సెంట్ల భూమి కొన్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ భూమిలో పచ్చ రాబందులు ఓ బోర్డు పెట్టేశారు. ఈ భూమి తమదంటూ ఆ బోర్డులో పేర్కొన్నారు. తన భూమిపై భూబకాసురుల కన్నుపడిందని తెలియగానే బాబ్జీ పోలీసులను ఆశ్రయించాడు. నా భూమిలో ఎవరో బోర్డు పాతారు, దయచేసి దాన్ని తొలగించి అది పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి సారని విజ్ఞప్తి చేశారు బాబ్జీ. ఈ బోర్డు పెట్టించింది టీడీపీ నేతలే అని తెలుసు కాబట్టి పోలీసులు మేమేం చేయలేం కానీ కోర్టుకు వెళ్లిపో అని ఫ్రీగా ఓ సలహా ఇచ్చారు. ఇదేం ఘోరమని బాబ్జీ నిలదీస్తున్నారు. సుమారు 2 సంవత్సరాల క్రితం ఈ భూమి కంచెర్ల అన్నుకుమార్ అని చెప్పి ఆవిడ దగ్గర మేము పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉందండి. మొన్నటి దాకా ఇక్కడ ఇసుక ఉండేదండి. ఇసుక వేరే వాళ్ళు కావాలంటే ఇసుక ఇచ్చాం. తర్వాత 19వ తారీఖు రాత్రి ఎవరో వచ్చి ఇక్కడ ఈ బోర్డు పెట్టారండి. ఈ బోర్డు ఎవరు పెట్టారంటే వాళ్ళు కాంటాక్ట్ చేసే నెంబర్ ఇస్తే అది డూప్లికేట్ నెంబర్ అండి. తర్వాత వచ్చి ఎవరు చేశారని తెలియదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఇది నా భూములకు అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి ఫ్లెక్సీ పెట్టారు కాబట్టి మీరు లాండ్ ఆర్డర్ పద్ధతిలో యాక్షన్ తీసుకోండి, అఫెన్స్లో కాగ్నిజెన్స్ ఉంది కాబట్టి ఇది మీరు పట్టదగ్గ నేరం కదా, మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళని పిలిపించి నా బోర్డు తీయించేయండి అని చెప్పానండి. అసలు కనీసం 25వ తారీఖు వరకు సిఐ గారు అందుబాటులో లేరు. వచ్చిన తర్వాత ఆయన సిఐ బాలసౌరి గారు చెప్పింది ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి, ఇందులో మేమేం చేసేది ఏమీ లేదని చెప్పారండి. సార్ ఇక్కడ ఒక పీనల్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి. దాని ప్రకారం ఏంటంటే మీరు పట్టదగిన నేరాల కింద వస్తుందండి. ఒక భూమిలోకి ఒక ఆస్తిలోకి ఎవడన్నా దౌర్జన్యం వచ్చేసినా కబ్జా చేయాలనే ఉద్దేశం ఉన్నా లేకపోతే థ్రెట్ చేసినా ఎస్ఎల్ చేసినా అది మీరు కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన నేరం అండి అని చెప్పాను. అబ్బాయి ఎన్ని కోర్టుకు తేల్చుకోండి అన్నారు. తర్వాత అడిషనల్ ఎస్పీ గారిని రాజమండ్రిలో కలిసాం. నేను డిఎస్పీ గారికి రాస్తున్నాను, ఇది మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం అన్నారండి. ఈ భూమిలో తన సర్వే నంబర్తో రికార్డు పరిశీలిస్తే వెంటనే అది తన భూమి అని తేలిపోతుందని, అయినా పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనను వేధిస్తున్నారని బాబ్జీ ఆరోపిస్తున్నారు. ఈ భూమి తనదని పోలీసులకు తెలుసని, అది ఎవరు కబ్జా చేయాలనుకుంటున్నారో కూడా పోలీసులకు తెలుసునని, అన్నీ తెలిసే వారు నిద్ర నటిస్తున్నారని బాబ్జీ ఆరోపిస్తున్నారు. ఎద్దనపూడి బ్రహ్మరాజు గారు నగర కులస్తుడు, కమ్మ కులస్తుడు, ఆయన మీద నడుతుంది. ఎమ్మెల్యే గారికి అసోసియేట్ అయిన ఎమ్మెల్యే గారు ఉన్న పేరే నామకే వస్తే తప్ప మొత్తం అంత ఈయన కంట్రోల్లోనే నడుస్తుంది. పోలీసు వారు రమ్మంటే వస్తారో వద్దంటే వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటే మీ ఊరిని ఏదైనా పిటిషన్ వస్తే మేము అసలు ఆ ఊరు అడుగు పెడతాక భయం అవుతుందండి, బ్రహ్మరాజు గారు ఎవరి దగ్గర మీరు ఏమైనా రావడానికి లేదని చెప్తున్నారు. పైగా ఆయన ఇప్పుడు ఎయిమ్స్ చైర్మన్ ఒకటి అయ్యాడు కాబట్టి ఏదైనా చేస్తా అండి. ఉన్న పరంగా 10 మంది పంపి నా మీద ఇక్కడ దౌర్జన్యం చేసి కొట్టేసినా కూడా కొట్టేయచ్చు. దాని మీద కూడా పోలీసులు స్పందించరని అడుగుతున్నాం. కాబట్టి ఈ అన్యాయాన్ని
కబ్జా టీడీపీ నాయకులే ఉన్నారండి. ఆయన లేకపోతే అసలు మా భూమిలోకి వచ్చే సాహసం చేసే నాయకుడు కూడా ఎవరు లేరండి. అది విషయం పోలీసు వారికి తెలుసు. ఆ విషయం వాళ్ళు ఏంటంటే నిద్రపోయినైతే లేపచ్చు, నటిస్తున్నారు నిద్ర వచ్చినట్టు, ఏమి తెలవనట్టు నడుతున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్ దే లేకపోతే అది ఇదే అంటారు. ఇంకోటి చెప్తారండి, రైట్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒకటి ఉందండి. రైట్ ఆఫ్ రికార్డ్స్లో ఆ భూమి సర్వే నెంబర్ కొడితే ఇది ఎవరిది అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మనకి. 235/2 సర్వే నెంబరు మరి మీ భూమి మీ సర్వేలో అలా వెబ్సైట్లో కొడితే కంచర్ల అనిల్ కుమార్ దాన్ని వచ్చేది క్లియర్గా. దానికి అంతకుమించిన ఇలా భూతార్థాలతో చూడకలే, మైక్రోస్కోప్ పెట్టి చూడకలే, కానీ పోలీసులు నటిస్తున్నారు అంతే. గోపాలపురంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోన్న ఎద్దనపూడి బ్రహ్మరాజు కనుసన్నల్లోనే తన భూమి కబ్జాకు ప్రయత్నం మొదలైందని, ఎద్దనపూడి నుండి తన ప్రాణాలకు హాని కూడా ఉందని బాబ్జీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించాలని బాబ్జీ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక పక్క పాలకులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అమలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. మరోపక్క పచ్చరాబందులు ప్రజల ఆస్తులపై కన్నేసి కబ్జాలకు తెగబడుతున్నారు. పాలకులు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు రావడం ఖాయమని ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా ఒక అరాచక శక్తులుగా మారిపోయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో వద్దు ఒక ఎన్ఆర్ఐకి సంబంధించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో అయినటువంటి ప్రవాసాంధ్ర చక్రవర్తి ఉందో ఈయనకి సంబంధించినటువంటి పొలం కూడా ఆక్యుపై చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సెటిల్మెంట్ చేసుకోవాలి, టీడీపీ నాయకుల దగ్గర సెటిల్మెంట్ చేసుకోవాలని చెబుతున్నారు. అడిగితే ఎదురు ఎఫ్ఐఆర్లు కట్టి దాడి చేస్తున్నారు. తమకే రక్షణ లేకుండా పోయింది, ఇక్కడ ప్రవాసాంధ్రులకు సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ సమర్థతో రాజు, సాక్షి టీవీ, నల్జర్ల మండలం నుంచి.